మండలం మూలపోచారం గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి గిరిజన రైతులు ముఖ్యంగా మూలపోచారం, రంగాపురం తండ, రాంపురం, మన రంగాపురం గ్రామం, నెమలిపురి ప్రాంతంలో 2017-18లో ఆనాడు అటవీ హక్కుల చట్టం పోడు పట్టాల మీద పోరాడి పంట రుణాలు, వ్యవసాయ రుణాలు తీసుకుంటే ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పినటువంటి రుణమాఫీ ఇవాళ ఈ ప్రాంత రైతులకి, పోడు రైతులకి, గిరిజనులకి శాపంగా మారింది. ఒకవైపున అధికారులు, బ్యాంక్ అధికారులు మరి వీళ్ళ ఆనాడే తీసుకున్నటువంటి ప్రతి ఒక్క గిరిజన పోడు రైతు 25,000 రూపాయలు చాలా తక్కువ రుణం అది ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీలో లిస్టు పెట్టారా లేదా అనేది కూడా స్పష్టంగా లేదు. అందుకోసం ఇవాళ సిపిఎం పార్టీ, గిరిజన సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గిరిజన మహిళలందరూ కూడా మాకు రుణమాఫీ కావాలని పిడికిలు బిగించి ఇవాళ బ్యాంక్ దగ్గర ఇవాళ నిరసన ధర్నా చేస్తా ఉన్నారు. వారికి మేము మద్దతు ఇస్తా ఉన్నాం. మేము ఇప్పటికైనా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఈ జిల్లాలో సంబంధించిన 3 మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు భట్టి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకని ఏజెన్సీ మండలం ఇది, ఏనుకూరు మండలం పూర్తిగా అడవిలో నివసిస్తున్న ఆదివాసీ లంబాడి గిరిజనులకి వాళ్ళ రైతులు ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు మాఫీ చేయలేదు? చేయించడానికి మీరు చేసిన కృషి ఏంటి? ఇవాళ జిల్లా కలెక్టర్ గారు, మంత్రులు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మూలపోచారం ఈ మండలంలో రుణమాఫీ కానీ రైతులు, గిరిజన పేద రైతులు అందరి రుణాలు కూడా వెంటనే మాఫీ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఇవాళ ఈ రైతులు, మహిళలు నడుము గట్టి అవసరమైతే ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకోసం వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని రుణమాఫీ ఎందుకు కాలేదో బ్యాంక్ అధికారులు సంప్రదించి మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాఫీ చేసే ప్రయత్నం కలెక్టర్ గారు చేయాలి. 3 మంత్రులు ఇప్పటికైనా సమీక్ష చేసి ఏజెన్సీ ప్రాంత పల్లెలు ఉన్నటువంటి ఆదివాసీ, గిరిజన, లంబాడి రైతుల యొక్క బ్యాంకు రుణాలు మాఫీ చేయడం కోసం వాళ్ళు చొరవ చేసి మాఫీ చేయాలా, లేకపోతే మేము దశల వారీ ఉద్యమం చేస్తాం. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కూడా జోక్యం చేసుకుని తహసీల్దార్ గారు ఈ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. లేకపోతే ఇదే గిరిజన రైతు మహిళలను తీసుకెళ్లి అవసరమైతే హైదరాబాద్ దాకా మేము వెళ్ళడానికి సిద్ధం. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంత పోడు రైతులు, హక్కుపత్రాలు కలిగిన రైతుల యొక్క బ్యాంకు రుణాలు మాఫీ చేయాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే మాఫీ అయ్యేదాకా వాళ్ళ సిపిఎం పార్టీ, గిరిజన సంఘం నాయకత్వాన పెద్ద ఎత్తున పోరాడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.